హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకెత్తితే హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు గడిచిన నెలంతా మనల్ని కాచి కాపాడి ఇదిగో మరొక నెలలోకి, జూన్ మాసంలోకి దేవుడు మనల్ని ప్రవేశింపజేసినాడు. ఎంతగానో దేవునికి మనం కృతజ్ఞులమై ఉన్నాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యం అమ్మా, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లు ఉండెను. అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. చూడండి, జాగ్రత్తగా మీరు గమనించండి. అజ్ఞాన కాలం ముందు ఆయన ఎలా ఉన్నాడంట? చూసి చూడనట్లు ఉన్నాడు. ఏంది చూచి చూడనట్లు ఉన్నింది ఆయన? చెప్తారా? ఏంది ఆయన చూసి చూడనట్టు ఉన్నింది? ఏంది? పాపాలు చూసి చూడనట్లున్నాడు అంటారా? తర్వాత చూచి చూడనట్లున్నాడు కదా ఆయన. చెప్పండి అక్క. పాపాలు, అపరాధాలు. అయితే ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఏం చేస్తున్నాడంట ఆయన? ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకు? ఇదేం ఆజ్ఞ మళ్ళీ? అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఏం చేస్తాడంట ఆయన? ఆజ్ఞిస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలా. మీ బిడ్డలందరూ మారు మనసు పొందాలా. మీ కూతుర్లందరూ మారు మనసు పొందాలా. మీ భర్తలందరూ మారు మనసు పొందాలా. దేవుని యొక్క ఆజ్ఞది. ఇప్పుడు ప్రతి ఒక్కరినైనా చూస్తూ ఉన్నాడు. ఏందైనా చూస్తున్నాడు. మిమ్మల్ని కూడా చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మనల్ని అందరినీ గమనిస్తున్నాడు. ఆయన చూడలేదు అనుకోబాకండి. ఆయన చూస్తున్నాడు. ఖచ్చితంగా ఈ మాట మీరు వినాలా. ఏం చేస్తున్నాడు ఆయన? రేవయ్యా, వెనకాలకు వాలిపోతుందిరా మేడా. రైట్. చూసి చూడనట్లు ఉన్నాడు. ఇప్పుడైతే ఏం చేస్తున్నాడు ఆయన? చూస్తున్నాడు. ఇప్పుడు కూడా చూస్తున్నాడు అంటారా? మరి ఇక్కడ కూడా ఉన్నాడంటారా? ఉన్నాడా? ఖచ్చితంగా ఉన్నాడు. కీర్తనలు 94వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. కీర్తనలు. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? ఏందంట? చెవులను ఏర్పరిచిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? ఆయన మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటి వానినే గాని, అమ్మా, దృష్టి గలవారినే గాని, గుడ్డి వారినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని
అందరినీ పుట్టించిన వాడు ఎవరంట? యెహోవాయే. చెవులిచ్చిన వాడు వినకుండునా, కనులిచ్చిన వాడు కానకుండునా. చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతలు 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదువుతారా అమ్మా? వినగల చెవి, చూడగల కన్ను. ఏందంట? వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను, ఈ రెండు ఎవరు కలుగు చేశాడంట? యెహోవా కలుగు చేసినాడు. ఆయన చెవులను, కన్నులను, ప్రతి దాన్ని, ప్రతి అవయవాన్ని, మనిషిని ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేసుకున్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ రాజులు 9వ అధ్యాయం 2 నుంచి 3 వరకు చదవండి. 1వ రాజులు అమ్మా, గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చాడు, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించాను. నా నామమును అక్కడ సదాకాలము నుంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ ఎక్కడుందట? ఎక్కడుందంటమ్మా? దేవుని మనసు, దేవుని హృదయం మందిరంలో. మందిరంలో ఆయన మనసు, ఆయన హృదయం ఉందట. ఇప్పుడు ఈ మందిరంలో ఉందంటారా? ఉందంటారా? రైట్, సూపర్, ఉంది. ఈ మనసు, ఈ మందిరంలో కూడా ఆయన మనసు ఉంది. ఇంకా ఏముందంట? చదువు పాప. ఈ మందిరంలో ఏముందంట? నా దృష్టి ఉంది, నా మనసు ఉంది, ఎల్లప్పుడూ అక్కడ ఉంది. ఇక్కడ ఏమేమి ఉందంట? మళ్ళీ చెప్పాలమ్మా, ఏముందంట? ఈ మందిరంలో ఏముందంట? ఆయన దృష్టి ఉంది, ఆయన మనస్సు ఉంది. రెండు ఇక్కడ ఉన్నాయి. మనల్ని గమనిస్తున్నాడు. మీకు అర్థం కావట్లా నా మాటలు? మనల్ని చూస్తున్నాడు, మీ హృదయాలను చూస్తున్నాడా లేదా? స్టిల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన. మీ బాధను చూస్తున్నాడు, మీ అవసరాలను చూస్తున్నాడు, మీ అక్రతను చూస్తున్నాడు, నీ మనసులో మాటను చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. నేను పోయినసారి ఒక మాట చెప్పా, దేవుని ఆలయం అంటే ఏంది, దేవుని మందిరం అంటే ఏంది చెప్పండి. దేవుని ఆలయంలో దేవుడు ఒక్కడే అని చెప్పాలా? ఏంది? దేవుడు ఒక్కడే, ఇంకెవరు ఉండరు. మందిరంలో ఎవరుంటారు? అందరిని కలుసుకోవడానికి, దేవుని కలుసుకోవడానికి మందిరంలో విశ్వాసులు వస్తారు కదా. ఇప్పుడు మనం ఆయన అందరిని కలుసుకోవడానికి వస్తున్నాము. ఆయన కూడా చెప్తున్నాడు ఏమని? మందిరంలో నా మనసు ఉంది, మందిరంలో నా దృష్టి ఉంది. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, మందిరంలో ఆయన మనసు ఉంది, మందిరంలో ఆయన దృష్టి ఉంది. మందిరానికి వచ్చే నువ్వు ఎట్టుండాల? ఎలా ఉండాల? మందిరంలో ఏముంది? దృష్టి ఉంది, మనసు ఉంది. మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలా? ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నా, ప్రసంగి 5వ అధ్యాయం 1-2 వరకు చదవండి. పెద్దగా చదువక్క. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏం చూసుకోవాలంట? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో.
బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనంగా బొల్లు అర్పించబాక. అలా బొల్లు అర్పించడం కంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట ఆలకించు చాలు. ప్రియమైన విశ్వాసి, మొన్న ఆదివారం మా కాలు చాపుకోబాకండి, ఇదిగో దేవుడు మందిరంలో ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళా. ఇంటికాడ పోయేలోపుకే నాకు వాట్సాప్లో ఒకటి వచ్చింది, ప్రకాశన్నకి ఆరోగ్యం బాగలేదు, కిడ్నీలు ఇన్ఫెక్షన్ వచ్చింది, అది కూడా అది కాలు దాకా పాకింది, బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఆపరేషన్ అంటున్నారు, అన్న కోసం ప్రార్థించండి అని కింద ఒక పోస్ట్. అన్న మాట్లాడుతూ ఉన్నాడు, చూస్తా ఉన్నా. అంటున్నాడు, నీవు మందిరానికి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు, నువ్వు మందిరంలో దేవుని దగ్గర ఎట్ట కూర్చుంటున్నావు, స్టిల్ దేవుడు అంటున్నాడు ఈ మాట. నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు ఎలా వస్తున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. ఒక అధికారి దగ్గరికి మనం పోయినప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా, ఆయన పిలిచిన దాకా పోం. అవునా? ఒకవేళ పిలిచిన దాకా అంతెందుకు, ఎస్ఐ దగ్గరికి పోతే, ఎస్ఐ దగ్గర పిలవకుండా పోతే తిట్టడా, బాబు మీరు దయచేసి లోపలికి రాబాకండి అంటాడా, ఏమంటాడు, రేయ్ గెట్ అవుట్, ఎవడు ఆయన రానిచ్చింది, కానిస్టేబుల్. మనం ఏడకి వస్తున్నాం, దేవుని మందిరం. ఏడ్చే మాట, అయ్యా నిన్న దిన నా బిడ్డలకు కూడా, నా సంఘ విశ్వాసులకు కూడా నేను కూడా ఈ మాట తెలియపరిచాను. ఈరోజు అన్న ద్వారా కూడా నువ్వు మాట్లాడుతున్నావు. ఒకవేళ నేను మాట్లాడి నా కారులో బాధపడుతూ వెళ్ళా, అయ్యో వాళ్ళ కాళ్ళు నొప్పులే ఉంటాయేమో కదా, చాపుకుంటారేమో కదా, కాళ్ళు నొప్పులే కదా, నేను ఒకవేళ ఇటు అనుకుంటే బాగుండేమో అని వెళ్ళా. అన్న మాట్లాడుతున్నాడు, దేవుని మందిరంలో నువ్వు ఎట్ట కూర్చుంటున్నావు, దేవుని నువ్వు గౌరవిస్తున్నావా, దేవుని మందిరంలో నువ్వు కనపడడానికి నువ్వు ఏ విధంగా ప్రయత్నిస్తున్నావు. నా గుండెలు ఎదిరిపోయినాయి. మీకు ఒక విషయం చెప్పనా, నేను కూడా మీలాంటి ఇక్కడ ఎన్నిసార్లు కాలు చాపుకున్నాను, నాకు కాలు నొప్పులు పుట్టే. నెవర్. ఒకవేళ కాలు నొప్పులు పుట్టినాళ్ళు, బాగలేని అక్కోళ్ళు, ఆంటీలు, తాతలు, అవ్వలు ఎవరైనా ఉంటే మీరు ప్రశాంతంగా పైన కూర్చొని శ్రద్ధగా వాక్యం వినండి. ఆరాధించేటప్పుడు మటుకు మోకరించి ప్రార్థించండి. అది మీ కుటుంబాలకు ధన్యత. హల్లెలూయా. అందరూ 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు నా సన్నిధికి వచ్చినప్పుడు మౌనముగా ఉండవలెను. ఎలా ఉండాలంట, ఏం మాట్లాడకూడదు. ఇక ఎలా ఉండాలంట, మౌనం. ఇదిగో ఇక్కడ ఉండి మాట్లాడుతున్న నన్ను చూస్తున్నాడు, కూర్చొని వింటున్న మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఏం తెలుసా, మౌనం. నువ్వు ఎంత శ్రద్ధగా ఆయన వైపు చూస్తున్నావా, నువ్వు ఆయన్ని ఎంత బాధ్యతగా పట్టించుకుంటున్నావా, నీ బాడీ లాంగ్వేజ్ ఎంత శ్రద్ధగా ఉంటుందా, నువ్వు ఏ విధంగా కూర్చుంటున్నావు, నువ్వు ఏ విధంగా ముసిక్కప్పుతున్నావు, నువ్వు ఏ విధంగా ఆలకిస్తున్నావు, నువ్వు ఏ విధంగా నోట్ చేసుకుంటున్నావు, ఏ మాట మాట్లాడితే నీ హృదయంతో నువ్వు బాధపడి కన్నీళ్ళతో ఏడుస్తున్నావు, ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాడు. తిరిగేలా ఈ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన 5వ తేదీ మార్నింగ్ నేను హైదరాబాద్లో ఉన్నా. వెళ్ళిన తర్వాత నా స్నేహితుడు
ఒక రూమ్కి తీసుకెళ్ళాడు. ఆ రూమ్లో తీసుకుపోయిన వెంటనే ఒక్క పిల్లోడే పనుకున్నాడు. వాడిని చూసిన వెంటనే ఏదో నాకు మొహం అంతా చాలా బాధగా ఉంది. నేను అడుగు పెట్టా, అన్నా ఇప్పుడు వచ్చారన్నా అన్నాడు. నాకు తెలీదు, నా ఫ్రెండ్ అని అన్నాడు. ఇప్పుడే తమ్ముడు, అతని పేరు గుణశేఖర్. సరే అని ఇంకా నా పాటికి నేను బైబిల్ చదువుకున్నాను, రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. ఇంకా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చాను. గమ్ము కూర్చొని ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆ మాటలు ఈ మాటలు, తమ్ముడు ఏం చేస్తున్నావు అన్నా? నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నీకు చాలామంది డైరెక్టర్ తెలుసు అంటే, చాలామంది డైరెక్టర్తో పరిచయాలు ఉన్నాయన్నా, చాలామంది హీరోలతో పరిచయాలు ఉన్నాయన్నా. ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు, నేను బయలుదేరి వెళ్తానన్నా. ఓకే, ఈ రూమ్ ఎంత మా రెంట్ అన్నా? ఇది రెంట్ కాదు, దీనికి 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను. ఎంత? 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను. నెల దానికి వచ్చిన వడ్డీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కన 10,000 రూపాయలు అతన్ని తీసేసుకుంటాడు. ఎవరు? ఓనరు. నాకు పని ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు ఉండదు కదా. ఒకవేళ నాకు ఒకరోజు ఎక్కువ వస్తాయి, ఒకరోజు రాని పరిస్థితి, అట్టేటప్పుడు అయ్యే చెల్లిపోతుంటాయి. ఓకే రైట్. మాటల్లో పెట్టి, తమ్ముడు అక్కడ ఉండేది ఎవరు అన్నా? నా భార్య అన్నా. ఓకే, పిల్లలు? నా పిల్లలేనన్నా. ఏరి వాళ్ళు అన్నా? లేరన్నా, చనిపోయారన్నా. చనిపోయారన్నా. ఎంతకాలం అయింది? 2 సంవత్సరాలు అవుతుందన్నా. ఏమి? ఒక పెళ్ళికి పోతా, డ్రైవరు తాగి ఒక పెద్ద గుంట్లో వేసాడన్నా. ఆ గుంట్లో ట్రాక్టర్ కింద బోల పడిపోయారన్నా. నా పిల్లలు 2 ఆడపిల్లలు, నా భార్య, 2 చచ్చిపోయారన్నా. ఒంటరిని అయిపోయారన్నా. ఎవరు లేరన్నా. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఎందుకోనో నేను ఆడికెళ్ళి ఆ రూమ్లో కూర్చొని ఒక మాట నన్ను తాకిన తర్వాత ఏడుస్తా ఉన్నా. ఎందుకు దేవుడు నాకు అంత దుఃఖం ఇచ్చాడో, ఎందుకు దేవుడు నాకు అంత బాధ ఇచ్చాడో అర్థం కాల. దేవుడు ఫస్ట్ ముందు నాతో మాట్లాడిన తర్వాత, నన్ను ఎన్కౌంటర్ చేసిన తర్వాత, ఆ మాటలు ఆ బిడ్డకు చెప్పమని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. శ్రద్ధగా వినండి. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి చదువుతారా? మైకి తీసుకోమ్మా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేయుదును, నామాన్ని గొప్ప చేస్తా, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు అని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు. ఎక్కడికి వెళ్ళాడంట? కానాను దేశానికి వెళ్ళాడు. బయలుదేరి కనాను దేశమునకు వచ్చి అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.
యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాం ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో ఇదిగో నీవు చక్కని దానివని ఏమన్నాడమ్మా? ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. నీవు చక్కని దానివని నేను ఎరుగుదును. ఐగుప్తులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి ఈమె ఆయన భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనెను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులి స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడారు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము బంధువులందరూ వదిలిపెట్టాడా? శారమ్మ వదిలిపెట్టిందా లేదా? చెప్పండి. శారమ్మకి తల్లిదండ్రులు లేరా? శారమ్మ బంధువులు లేరా? వదిలిపెట్టలా? వదిలిపెట్టింది. దేవుడు చెప్పిన తర్వాత తన భర్త మాట శిరస వహించి చేయబట్టుకొని వెళ్ళిపోయింది. అబ్రహాము ఏ విధంగా అయితే తండ్రిని సొంత దేశాన్ని వదిలిపెట్టాడో ఆమె కూడా బంధువుల్ని వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి బయలుదేరింది. అబ్రహాం అన్నాడు, ఐగుప్తులోకి ప్రవేశించిన తర్వాత నువ్వు చాలా చక్కగా ఉన్నావు బాయ్, మీరు మాట్లాడినా తిరిగిన దెబ్బలు పడతా చెప్పనా అన్నాడు. అబ్రహాం అన్నాడు, నువ్వు చక్కని దానివిగా ఉన్నావు, నీ వలన నన్ను చంపేస్తారేమో, నన్ను ఏమని చెప్పంటావు? నన్ను అడిగితే ఏమని చెప్తావు నువ్వు? అన్నని చెప్పు, నువ్వు నా సహోదరిని చెప్తాను. బాగానే ఉంది అంతవరకు. పోయి జనాలు చెప్పారు, చాలా చక్కగా ఉంది, ఆ మంచి పర్సనాలిటీ అయ్యా, మరి తీసుకురండి ఆమెను చూద్దాం. తీసుకొచ్చారు. ఆమెని పర్మనెంట్గా ఉంచుకోవాలనుకున్నాడు, ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమెను బట్టి ఆయనకి ఏమి ఇచ్చాడు? గొర్రెలు, మేకలు, పశువులు, ఆడుగాడిదలు, పనికెత్తులు, పని వాళ్ళందరూ ఇచ్చారు. సకల ఆస్తిని ఆయన దగ్గరికి ఇచ్చాడు. ఆయన దగ్గర ఉంది, కానీ ఆయన దగ్గర ఒకటి లేదు. ఎవరు లేరు? భార్య లేదు.
భలే బాధేసింది నాకు. తను బ్రతకడానికి భార్యను చెల్లి అని చెప్పుకున్నాడే. రాజు కానించి అన్ని పొందుకున్నాడు, ఐశ్వర్యం వచ్చింది, కానీ భార్య లేదే. తన ఇంట్లో ఉండవలసిన మనిషి రాజు దగ్గర ఉందే. నీతో పాటి ఆ రోజు చేయి పట్టుకొని ఇదిగో నడిచి 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 నీతో పాటి వచ్చిన భార్యని వదిలేసావే. ఆమె ఏమైపోయినా పర్వాలేదు, నీవైతే బాగుండాల. నీవే సర్వమని నీ చేయి పట్టుకుని వచ్చిన ఆమెను వదిలిపెట్టేసావే. నీవు చనిపోయినా నీ కుటుంబాన్ని, నీ 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 భార్యను, ఒకవేళ నీకు పిల్లలు ఉంటే నీ పిల్లలను సేఫ్ జోన్లో ఉంచద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భలే బాధేసింది నాకు ఈ మాట. ఇదిగో ఒక అద్భుతమైన మాట చెప్పనా. ఆమెను చేసుకున్న ఈ లోక యజమాని ఆయన బ్రతకడానికి కోసం వదిలేశాడు, కానీ ఆ యజమానుడైతే వదల్లా. బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైతే ఆమె అక్కడికి వెళ్ళిందో, ఏ రోజైతే అబ్రహాము దగ్గర నుంచి ఆమె ఇదిగో ఐగుప్తి రాజు దగ్గరికి వెళ్ళిందో, ఫరో దగ్గరికి వెళ్ళిందో, ఆ రోజు నుంచి ఆ ఇంట్లో శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి. ఆకాశము నుంచి దేవుడు చూస్తా ఉన్నాడు. అందుకనే చెవులనిచ్చిన వాడు వినకుండునా, కంటిని ఇచ్చిన వాడు కానకుండునా. నువ్వు ఒకవేళ నిబంధన మర్చిపోవచ్చు, నీతో వచ్చిన భార్యని నువ్వు బ్రతకడానికి కోసం చెల్లని చెప్పి ఉండొచ్చు, ఆమె బిక్కు బిక్కు బిక్కుమంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. రాజు లేకపోతే చంపేస్తాడు. నువ్వే ఇదిగో ఆమె నా చెల్లి అని చెప్పి అప్పగించేస్తేవి. నీతో పాటి పయనించిన దినాలు, నీతో పాటి గడిపిన దినాలు అన్నీ మర్చిపోతివే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మటుకు శారాయన మర్చిపోయాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కింద నుంచి చదవండి. అబ్రహాము భార్య అయిన శారాయను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. ఎవరంట బాధించింది? యెహోవా. ఇదిగో నేను ఇలా అనుకున్నా, శారమ్మని తీసుకొని ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టిందో, ఆమెతో పాటి అబ్రహాం రాలేదు, కానీ ఎవరు వచ్చారు ఆమెతో పాటి? దేవుడు ఆమెతో పాటి ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుతో చెప్పాడు, ఇలా అనుకుంటున్నా, నువ్వు ఆ మీద చెయ్యేసావా నీ తాట తీసేస్తా అంతే. ఒకవేళ ఆమె బలహీనురాలయ్యి ఉండొచ్చు, నీకు రాజువి, నీకు రాజధికారం ఉండొచ్చు. ఇదిగో కుటుంబం మొత్తం ఏందంటమ్మా, దేవుడు ఎటువంటి శాపం పెట్టాడు చూడండి. ఆడ కింద చదవమని. వేదనల చేత ఏం చేశాడంట? అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు ఏందయ్యా చేసింది? ఏమిటి? ఈమె నీ భార్యని నాకు ఎందుకు తెలపలేదు? ఆమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందినేమో, అయితే నేనేమి చదువమ్మాడా? అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పో అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనుషులు వదిలేయచ్చు, బంధువులు వదిలేయచ్చు పరిస్థితులను బట్టి. దేవుడు మటుకు నిన్ను వదలడు. దేవుడు మటుకు నిన్ను వదలడు. నేను ఆ పిల్లోడికి ఇదే చెప్పా, తమ్ముడు, నీ భార్య చనిపోవచ్చు, నీ బిడ్డలు దూరం అయిపోవచ్చు,
నీ బంధువులు నిన్ను దూరం చేయొచ్చు, దూరం పెట్టారన్నా. అమ్మాయి బంగారం అంతా ఇవ్వమంటున్నారన్నా. అయ్యే కదంటనా, నాకు గుర్తు అయ్యే కదంటనా. ఏం బంధువులు అన్నా? ఎస్, ఏం బంధువులు అన్నా? నేను చెప్పా, గుణశేఖర్, ఇదిగో ఈ దేవుడు ఉన్నాడే, శారాయిని వదిలిపెట్టని దేవుడు, నిన్ను కూడా వదిలిపెట్టడు. బోరు 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 బోరుని ఏడ్చేశాడు అంతే. తను ఏడుస్తూ ఉంటే ఇటుపక్క నన్ను తీసుకొచ్చిన నా స్నేహితుడు ఏడుస్తూ ఉంటే, నేను ఏడుస్తూ ఉంటే ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుంటే ఏడుస్తూ ఉన్నాడన్నా. నన్ను నీలా ఎవరు ఓదార్చలేదన్నా. నేనుగా తమ్ముడు నేను ఓదార్చేది ఆయన. నీకేం, నువ్వు క్షేమకరంగా అన్నీ తీసుకొని ఉన్నావు. ఇదిగో రాజు పంపించి అన్నీ నీ దగ్గర ఉన్నాయి. నీకు ఉన్న ఆస్తి కంటే ఎక్కువ ఆస్తి అయిపోయింది. కానీ నీ దగ్గర నీ భార్య లేదు. దేవుడు షరా వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఫరో కుటుంబం వైపు చూస్తున్నాడు. ఇదిగో షారాయిను బట్టి తన కుటుంబాన్ని మొత్తాడంట. అధికమైన వ్యాధుల చేత, బాధల చేత తన పనివారిని, తన కుటుంబీకులను, తనకున్న సమస్తాన్ని మొత్తాడంట దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిబంధన మర్చిపోతావేమో కానీ ఆయన మటుకు మర్చిపోడు. నువ్వు ఆయన దగ్గర చేసుకున్న తీర్మానాలు మర్చిపోతావేమో కానీ నీ పక్షాన ఆయన ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోడు. నువ్వు ఆయనకు దూరంగా బ్రతకతావేమో కానీ ఆయన ఎప్పుడు నీకు సమీపంగానే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక యజమాని మర్చిపోయినా పరలోకపు యజమాని ఎప్పుడు నిన్ను మర్చిపోడా. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏం తెలుసా, కాసేపు ఇక్కడ ఆగాలనుకుంటున్నా. ఎందుకు తెలుసా, అబ్రహాం గారికి ఒకటి తెలియదేమో, ఆమె నీకు భార్య కాకముందే ఆమె దేవుని బిడ్డన సంగతి మర్చిపోయాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్స్ ఎవరిదమ్మా? ఫోన్ ఆపండి అమ్మా. ఫోన్ అది ఆపేయండి అమ్మా, ఆపేయండి. చూడండి, అబ్రహాంకి ఒకటి తెలియదేమో, నీకు జతగా ఏర్పరిచిన వాడు ఆయనే, నీకు సహచర్యగా ఏర్పరిచిన వాడు ఆయనే. ఒకవేళ నువ్వు వదిలేసిన ఆయన మటుకు వదలడు, ఆయన అంటి పెట్టుకొని ఉంటాడు. చూడండి, యెషయా 54వ అధ్యాయం 9 నుంచి చదవండి. నీ మీద కోపముగా ఉండననియు, నిన్ను గద్దింపననియు ఒట్టు పెట్టుకొని ఉన్నాడు. ఎవరంట? ఏం పెట్టుకోనంట ఆయన? కోపముగా నీ మీద ఉన్నాడు. నువ్వు ఒకవేళ కోపంగా ఉన్నాడు అనుకుంటున్నావేమో, నిన్ను గద్దించడు ఆయన. ఒట్టు పెట్టుకుంటున్నా, నేను నిన్ను బాధ పెట్టను. నన్ను మర్చిపోయి నువ్వు వెళ్ళిపో ఉండొచ్చు, నన్ను కాదని నువ్వు వెళ్ళిపో ఉండొచ్చు, కానీ నేనేం చేయను, నేను బాధ పెట్టను, నేను బాధ పెట్టనని, నేను ఇబ్బంది పెట్టని ఒట్టు పెట్టుకుంటున్నా. చదువు పాపా. అది పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోయే సమస్యలే.
సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏందంట? నీయందు జాలిపడు యెహోవా నిబంధన చేస్తున్నాడు ఆయన. పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప విడిచిపోదు. ఆయన కృప విడిచిపోయే సమస్యల. అందుకనే యేసయ్య రాసిన పాట, కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు, నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపతోనే నన్ను నింపుము, కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు, నీ కృప జీవము కంటే ఉన్నతము, నీ కృప లేనిదే బ్రతుకలేను, నీ కృప జీవము కంటే ఉన్నతము, నీ కృప లేనిదే బ్రతుకలేను, నీ కృప బాహుల్యమే నన్ను నీలో నివసింపజేసినది, నీలో నివసింపజేసినది, కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు, నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపతోనే నన్ను నింపుము, కృపానిధి నీవే ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెట్టలు తత్తరిలిన, పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. నువ్వు ఒకవేళ వదిలిపెట్టిన, నువ్వు ఒకవేళ ఇదిగో నీ ప్రాణం మీద కోసని తన ప్రాణాలను పణంగా పెట్టేసిన, ఒకవేళ నువ్వు చచ్చిపోతావేమని నీ భార్యని నువ్వు ఇదిగో చెల్లిగా సోదరిగా చెప్పుకున్నా, తీసుకొని పోయి అంతఃపురంలో ఉన్నా, ఆమె ఈరోజు నీ దగ్గర లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉంటే ఉండొచ్చేమో. ఆయన మటుకు శారాతోనే అబ్రహాము నుంచి ఆమె వేరే అయిపోయినా ఆయన మటుకు ఆమె నుంచి వేరు కళ. ఎంత గొప్ప మాట ఈ మాట. వేరు కాడు ఆయన. నువ్వు వేరు, ఆయన వేరు అనుకోడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమ వేరు, ఆయన శ్రమ వేరు అనుకోడు ఆయన. నీ పరువు వేరు, ఆయన పరువు వేరు అనుకోడు ఆయన. నీ పరువు ప్రతిష్ట, ఆయన పరువు ప్రతిష్టతో భావిస్తాడంట ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుకి వెన్నులో వణుకు పుట్టింది. పరిగెత్తాడు, అబ్రహాం ఏమిదయా నువ్వు చేసిన పని, నీ భార్యను పట్టుకొని సోదరుడు చెప్తావా, భయంకరమైన శ్రమలు కదంటే నా ఇంట్లో, నీ ఆస్తి, నేను ఇచ్చిన ఆస్తి కూడా నీకు వద్దు, తీసుకెళ్ళిపో మొత్తం వాళ్ళని ఎవ్వరు ఏమనబాకండ్రా, మొత్తం పంపించేసిండు ఆస్తి మొత్తం. ఇదిగో ఆనిముత్యంలాగా మళ్ళీ ఆయన భర్త దగ్గర చేరింది ఆమె. హల్లెలూయా, హల్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మర్చిపోయినా, ఎవరు మనల్ని కాదన్నా, నువ్వు ఆయనతో ఉంటే ఆయన నీకు దూరం కాడు. దానియేలు 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5-9 వరకు చదవండి. అమ్మా, అందుకు ఆ మనుషులు
అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవివై ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, అమ్మా సమస్తానాధిపతులు అందరూ కూడి దానిని శాసనముగా చాటింపచేయనట్లు ఏందంటమ్మా? ఏం యోచన అంట? ఏం శాసనం అది? దానిని శాసనముగా చేసి 30 రోజులు ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవునికి ఎవడును మోకరిల్లకూడదు. ఇది శాసనం. మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేసుకోకూడదు. ఎవడైనను చేసుకున్న ఎడల వాణ్ణి సింహాల బోనులో. అది అయ్యా 30 దినాల వరకు నీందే మొక్కాల. అమ్మా రమణక్క, నిద్రపోబాకండి. 30 దినాల వరకు నిన్నే మొక్కాలా, నిన్నే ఆరాధించాలా, ఏ మనుషుని మొక్కడానికిలే. ఆ శాసనం దానియేలుకి తెలిసింది. దానియేలు తెలిసిన వెంటనే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ శాసనం దానియేలు తెలిసి, ఈ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్న వెంటనే అతను తన ఇంటికి వెళ్ళి రైట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తున్నాడు ఆయన? ఆ శాసనంలో ఏముంది? ఎవరికి మనుషులకు కానీ ఏ దేవుడికి దేవతలు కానీ మొక్కకూడదు. 30 రోజులు నిన్ను మాత్రమే మొక్కాలని వినపడిన తర్వాత ఏం చేస్తాడు ఈయన? సేమ్ ఏం మారలా, చలనంలే, భయములే, యథాప్రకారం ఏం చేశాడంట? మళ్ళీ ప్రార్థించడానికి స్టార్ట్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ సన్నివేశం చదువుతుంటే రాజుకు దానియేలుకి చాలా దగ్గర సంబంధం. వాళ్ళిద్దరు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరూ దగ్గరగా మాట్లాడుకుంటారు. నాకు అలా అనిపించింది. 13వ వచనం చదువుతారా అమ్మా? ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనాన్ని గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాజు ఈ మాట విని బహుగా వ్యాకుల పడ్డాడు. దానియేలు రక్షించాలని దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు విడిపించాలని ప్రయత్నం చేశాడు, కానీ కుదరలా. ఉపవాసం ఉన్నాడు. సంతోషాన్ని, నాట్య ప్రదర్శన సేవలన్నీ పక్కన పెట్టాడు. ఆయన్ని కాపాడడానికి కుదరలా. ఆఖరికి వాళ్ళు వచ్చారు. ఇదిగో నువ్వు ఆ దానియేలుని కాపాడాలనుకుంటున్నావేమో, మాకు ఆడ కింద రాయమని ఉండే. చదువు అమ్మ మాట కింద చదువు టక. అమ్మా ముందు పైకి పోవాలా కాదమ్మా, పైన వాళ్ళు అంటారు. రాజుతో కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, నువ్వు తప్పించాలనుకుంటావేమో. ఆ మనుషులు దీన్ని చూచి రాజ సన్నిధికి ఎలా వచ్చారంటమ్మా? సందడిగా అంటే చాలా మంది వచ్చేసారు రాజుగాడికి. మొత్తం ఇదిగో ఈ ప్లేస్ అంతా నిండిపోయింది. రాజు స్థిరపరిచిన అంటే నువ్వు స్థిరపరిచిన ఏ శాసనము గాని అమ్మా తీర్మానము గాని ఎవడను రద్దుపరచజాలడు. ఇది మాదీయులకు పారసీయులకు
ఇది విధి, ఇది కట్టడ. జాగ్రత్త, ఇది మాదీవులకు పారసీయులకు ఏంది? ఇది కట్టడ. దీన్ని నువ్వు రాజు అనే నువ్వు దీన్ని స్థిరపరిచావు, దీని మీద సంతకం పెట్టావు, నువ్వే మళ్ళీ కొట్టాలనుకుంటున్నావేమో, కుదరదు. ఆజ్ఞ జారీ చేయి. మౌనమైపోయాడు. ఆజ్ఞ జారీ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీసుకొని పోయి సింహాల గుహలో పడేశాడు. నేనంటాను, ప్రేమించాడు, తప్పించాలనుకున్నాడు. జనుల మాటలకు ఇదిగో సింహాల గుహలో పడవేయడానికి ఆజ్ఞ జారీ చేసేసినాడు. ఉపవాసం ఉన్నాడు, దుఃఖించినాడు. దేవుడు నిన్ను కాపాడుగాక అని ఇదిగో అభయం ఇచ్చాడు. కానీ సింహాల గుహలో దానియేలును వేయకుండా ఉండడానికి తన అధికారం సరిపోలా. ఎవరైనా అధికారా? ఏనేమైనా ఎవరైనా? రాజుకి ఒక మనిషిని కాపాడే అధికారం కూడా కోల్పోయినాడు. లేదు, శాసనం ఒక్కసారి రాస్తే దాన్ని కొట్టివేయడానికి. ఇది మాదీవులకు పారసీయులకు ఇది కట్టడ, ఇది విధి. జాగ్రత్త. నువ్వు ఒకవేళ అతన్ని తప్పించాలనుకుంటావేమో, వెంటనే ఆజ్ఞ జారీ చేసేసాడు లోపల. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దాకా ప్రధానమంత్రిగా ఉన్నాడు, అనేకమైన సలహాలు ఇచ్చాడు. అట్టగాదు ఇట్టగాదయ్యా, ఇదిగో ఈ విధంగా చేయని ఎన్ని సలహాలు ఇచ్చున్నాడో. అందుకని అతని మీద ఇదిగో ఉన్న ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు ఇతను ప్రధాన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇతనంటే చాలా ప్రేమ, చాలా అభిమానం. తప్పించాలనుకున్నాడు, అతన్ని విడిపించాలనుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు గార్చాడు, దుఃఖపడ్డాడు. కానీ సింహాల గుహలో నుంచి తప్పించలేకపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనల్ని ప్రేమించిన వాళ్ళు కూడా మనల్ని ఆదుకోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఇదిగో నా వ్యక్తి, నా మనిషి అన్నోళ్ళు కూడా ఇదిగో నేను దూరం పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నువ్వు ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నువ్వు దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దేవుడు లేడేమో అనుకుంటున్నావు, దేవుడు నాతో చూడలేదు అనుకుంటున్నావు. అంత గొప్ప రాజే దానియేలును కాపాడలేకపోయినాడు. అధికారులు కాదు, గొప్ప రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజు శాసనాన్ని కొట్టివేయలేకపోయాడేమో కానీ పరలోకములోని రాజు శాసనాన్ని ఏం చేశాడు? హల్లెలూయా. శాసనాలను కొట్టేవాడు పైన ఉన్నాడు. వేకువ జామునే పరిగెత్తుకుంటా వెళ్ళాడు. వెళ్ళేమన్నాడమ్మా? గుహ దగ్గరకు రాగా దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము కలిగిన దేవుడు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? ఏందంట? రక్షింపగలిగేనా అతని అడగగా, అందుకు దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. ఇదిగో ఒక స్వరం ఆ గుహలో నుంచి బయటకు వస్తా ఉంది. సింహాలన్నీ అలా కూర్చొని ఉన్నాయి. వాటన్నిటిని సెట్ చేసేస్తున్నాడు. ఏందంట? సిట్ చెప్పున్నాడు. ఒక అతను అంటాడు, ఆ గుహలోకి పెద్ద సింహం పోయిందంట. ఏందంట? ఆ గుహలోకి పెద్ద సింహం పోయిందంట. అందుకని చిన్న సింహాలన్నీ గమ్ముగా ఉండిపోయినాయట. ఆ గుహలోకి ఏం పోయిందంట? పెద్ద సింహం పోయిన వెంటనే ఆ పిల్ల సింహాలన్నీ గమ్ముగా చూస్తున్నాయట. చెప్తున్నాడు దానియేలు ఒక మాట. ఏమంటున్నాడు? చదవన్నాడా? అద్భుతమైన మాట. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడంట? ఎలా కనపడాడంటమ్మా? అయ్యా ఎలా కనపడాడంట? నిర్దోషిగా కనపడ్డాను. నేను యథార్థవంతుడిగా కనపడ్డాను. నేను నమ్మకస్తుడిగా కనపడ్డాను. ఒకవేళ ఈ ప్రజలకి నేను ఇదిగో నిర్దోషిగా కనపడకపోయినా, ఈ మనుషులకి నేను న్యాయవంతుడిగా కనపడకపోయినా,
దేవునికి నేను నిర్దోషిగా కనపడ్డాను. చదువమ్మా. కనుక చాలు. ఏం చేశాడంట? నేను పడిన వెంటనే ఏం పడిందంట? పైనుంచి ఏమొచ్చాడు? ఇప్పుడు చెప్పాలి మీరందరూ. ఆయన అడుగు పెట్టిన వెంటనే పైనుంచి ఎవరు దిగారు? దేవుని దూత. దేవుని బిడ్డలకి దేవుని దూత కంఫర్ట్ ఇచ్చింది. అలాగా దగ్గర తీసేసుకుంది పడిన వెంటనే. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రాకారమై నిలిచాడు. తనకి కంఫర్ట్ జోన్లో పెట్టాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దానియేలు, సింహాలు ఇదిగో ఆవురుమంటున్నా ఆ సింహాలు నోళ్ళు తెరుచుకున్నప్పుడు వాటన్నిటి నోర్లు మూపించేశాడు దేవుడు. సెట్. మిమ్మల్ని నిర్మించిన వాడను నేనే. పక్షులను, సముద్రమును, సముద్రంలో ఉన్న జీవులను, భూమి మీద తిరుగాడు జంతువులను నిర్మించిన వాడు ఆయనే. ఒక్కసారిగా వాటిని సృష్టించిన యజమానుడు ఆడ దిగిన వెంటనే అన్నీ ఆయన సైజ్ వస్తూ ఉన్నాయి. అయ్యా నువ్వు వచ్చావా? ఎస్. అన్ని గమ్ముగా సైలెంట్ అయిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నిన్ను ఎవరు వదిలినా, ఎవరు నిన్ను కాదన్నా, ఆయన దగ్గర నువ్వు యథార్థతగా ఉంటే ఎలా కనిపించాడంటమైనా? దోషము లేని వాడుగా నువ్వు కానీ కనిపిస్తే, నీలో కానీ యథార్థత, నీతి, న్యాయం ఉంటే ఎవరు అవసరంలే నీకు. ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు. యెహోవా యుద్ధము చేయవాడు. యెహోవా నీ పక్షాన్ని యుద్ధం చేయవాడు ఆయనే. నీ పక్షాన్ని యుద్ధం చేయవాడు ఆయనే. ప్రజలు, రాజు దానియేలు మధ్య జరుగుతున్న తంతునంతా గమనిస్తున్నాడు. గమనించలేదా? ప్రజలు వచ్చి ఇదిగో ఆయన సింహాల బోన్లో వెయ్యి అని గుంపులుగా వచ్చి శాసనాన్ని రద్దుపరచడానికి వీల్లేదు అన్నప్పుడు చూస్తున్నాడు. రాజును గమనిస్తున్నాడు, దానియేలును చూస్తున్నాడు. దానియేలు ఏమంటాడో చూద్దాం. సరేలే పోతే పోనీలే, ఒకసారే కదా మొక్కదామలే 30 రోజులు అంటాడేమో చూద్దాం. నెవర్. సింహాల బోనులో అలా వేసిన వెంటనే దేవుని దూత దానియేలు దగ్గర దిగింది. హల్లెలూయా. నేను అంటున్నాను ఇప్పుడు ఒక మాట. నిర్దోషిగా ఎవరైతే బ్రతకతారో, మళ్ళీ చెప్తున్నా ఈ మాట, దేవుని కోసం నమ్మకంగా, దేవుని కోసం యథార్థంగా, దేవుడు ఉంటే చాలు నాకు అన్నట్టు బ్రతుకుతారో వాళ్ళతో దేవుని దూత ఉంటుంది. హల్లెలూయా. దేవుని దూత వాళ్ళని నడిపిస్తుంది. ఏమైనా చిన్న పిల్లలు అనుకుంటున్నారా? సింహం పిల్లలు కాదు. మనిషిని వేసే ముందు వాటికి 5-6 రోజులు అన్నం పెట్టరట. మనిషిని వేసిన వెంటనే మాంసం లాక్కొని తినేసి ఎముకలను కూడా పిప్పి చేసేస్తాయంట. అటువంటి అంటే సింహాలు అన్ని సైలెంట్ అయిపోయినాయి. దానియేలు పడిన వెంటనే చూస్తున్న దేవుడు ఎవరిని? దానియేలుని. దానియేలు యొక్క నిర్దోషతత్వాన్ని చూస్తున్న దేవుడు, దానియేలు యొక్క భక్తిని గమనిస్తున్న దేవుడు, దానియేలు యొక్క నీతి నిజాయితీని చూస్తున్న దేవుడు, దానియేలు యొక్క ఆత్మీయమైన ధైర్యాన్ని చూస్తున్న దేవుడు. అదే కోణంలో అరవనీ బక్కమ్మ పాపని కీర్తి అరవనీ బా చూస్తున్న దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉంటాడు. ఆ రోజు ఏ దానియేలు ఏ దేవుణ్ణి అయితే ఆరాధించాడో, ఈరోజు నువ్వు నేను కూడా అదే దేవుని ఆరాధిస్తున్నాం. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఆయన కనుదృష్టి దానియేలు మీదే కాదు, శారా మీదే కాదు, మన మీద కూడా ఆయన కనుదృష్టి ఉంది. ప్రియమైన దేవుని వెళ్ళరా,
దేవుని యొక్క కనుదృష్టి దానియేలు మీద ఉన్నట్లు నీ మీద కూడా ఉంది. నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్నావా? దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. నీ జీవితంలో కార్యాలు జరగాలి అంటే నీవు నిర్దోషిగా కనపడాల్సిందే. నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకోవాలి అంటే నువ్వు నిర్దోషిగా కనపడాల్సిందే. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు ప్రశ్న ఏం తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు ఎలా కనిపిస్తున్నావు? నిన్ను తప్పించాలంటే, నీ పక్షాన దేవుడు కార్యాలు తలపెట్టాలంటే నువ్వు నిర్దోషిగా కనిపించాల్సిందే సుమా, లేకపోతే కుదరదు. నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే నేను ఒప్పుకోడు. నీ పక్షాన కార్యాలు చేయకుండా అలా ఆగిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఈ మాట చదువుకుందాం. చెవులు ఇచ్చినవాడు వినకుండా, చెవి ఇచ్చినవాడు వినకుండునా, కళ్ళునిచ్చినవాడు ప్రతి నిత్యం ఆయన నిన్ను నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నేను ఎవరు ఏందని చెప్పను కానీ, ఎందుకంటే నా భార్య అప్పుడే చెప్పబాకలే, వద్దు, నేను ఆమెతో కూడా నేను డిస్కషన్ చేశా, చెప్పబాకలేయ్యా. నేను ఒక దైవజనుని కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆ దైవజనుని మన మందిరాన్ని కూడా పిలిపించాలని ఆశపడతా ఉండేవాడిని. నాకు భలే ఇష్టం ఆ దైవజనుడు అంటే. ఆయన కాల్ షీట్లు దొరకవు. ఈ మధ్య గొప్పగా వాడబడుతున్న సేవకుడు, ఆత్మచేత నింపబడుతున్న దైవ సేవకుడు. నాకు ఒక ఫోన్ వచ్చింది. కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల ఆయన్ని ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. ఆయన ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా లేని పరిస్థితి అన్నా. మీటింగ్స్ చెప్పిన అతను నాకు సంబంధం లేదు అంటున్నాడు అన్న. ₹1,00,000 దేవుని ఉద్యోగం వదిలి దేవుని పని కోసం వచ్చినన్నా. నాకు కిడ్నీ కూడా ఆపరేషన్ అయ్యి ఉందన్నా. బోరుని ఏడ్చా. ఆ దైవజనుడు నా ఇంట్లో ఉండాలా. హల్లెలూయా. అతను ట్రాన్స్పోర్ట్ మొత్తం నేను చూసుకుంటా తమ్ముడా. పిలిపించి ఆడ మీటింగ్స్ పెట్టించు. ఆయన ఎన్ని రోజులు మీటింగ్ ఉంటాయి, ఎన్ని రోజులు నా ఇంట్లో ఉంటాడు. హల్లెలూయా. వెతుకుతున్న తీగ దొరికిందని ఆ దైవజనుడు దేవుని చిత్తమైతే నా ఇంట్లో ఉండబోతున్నాడు. నాకెంత ధన్యత. ఏడ్చిపోయినాడు. ఆ పాస్టర్కి ఒక మాట గుర్తు చేసిన, శారాన్ని చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. శారాన్ని చూస్తున్న దేవుడు నన్ను చూస్తున్నాడు. శారాన్ని చూస్తున్న దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. శారాన్ని చూస్తున్న దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. శారాన్ని చూస్తున్న దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. దానియేలు దగ్గరికి దిగిన దేవుడు మీ మధ్య కూడా దిగాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకిస్తాడు. మన ఆశను తీరుస్తాడు. మన ఆశను సంతృప్తి చేస్తాడు. తృప్తిపరుస్తాడు. కానీ నువ్వు ఎలా కనిపించాలి తెలుసా? ఆయన దగ్గర ఎలా కనిపించాలంట? దోషగా కనపడితే చాలు. అంతకు మించి నిన్నే అడగడైనా. అయ్యా, వాళ్ళు మంచి వాళ్ళే కాదు, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన విగ్రహార్థన చేస్తున్నారు. అయితే వాళ్ళు మళ్ళీ మారి నాకు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళని విడిపించడానికి నువ్వు బయలుదేరతావా? బయలుదేరేవాడు ఎక్కడున్నాడని వస్తే ఏం చేస్తున్నాడంట? గిద్యోను ఏడున్నాడంట? ఎక్కడున్నాడంట మా గిద్యోను? చదవండి. 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 7వ వచనం చదవండి.
న్యాయాధిపతులు 6వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకి ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలా ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చాను, దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చాను. అమ్మా ఎన్ని సంవత్సరాలంటమ్మా? 40 సంవత్సరాలు, 40 పగళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చాను. కానీ మీరు మటుకు మనసు మారలా, మీరు మటుకు అదే రీతిలో ఉన్నారు. అయినాను కూడా నేను విడిపించాలనుకున్నాను. 6వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. యెహోవా దూత ఎవరికి కనపడి? గిద్యోనుకు కనపడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, అయ్యా మనిషి గోత్రములో మేము ఎన్నికలేని వాళ్ళమయ్యా, మేము పనికిరాని వాళ్ళమయ్యా. మనిషి గోత్రంలో మమ్మల్ని దూరం పెట్టారయ్యా, మమ్మల్ని కాదన్నారయ్యా. 13వ వచనం చదువు పాపా. గిద్యోను చిత్తము నా ఎల్లవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఏల సంభవించెను, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నిటినీ ఏమాయను, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. 15 చదువమ్మా. అతడు చిత్తము నా ఏలినవాడా, దేవుని సహాయము చేత ఇశ్రాయేలు రక్షింపగలను. నా కుటుంబము బాగా వినాల, నా కుటుంబము మనిషి గోత్రములో ఎన్నికలేందయ్యా. చాలు చాలు. ఏంటంట, మనిషి గోత్రంలో మేము ఎన్నికలేని వాళ్ళమయ్యా, మమ్మల్ని ఎవరు దగ్గర తీరయ్యా, మమ్మల్ని దూరం పెడతారయ్యా, మేము ఎన్నికలేని వాళ్ళమయ్యా. మనిషి గోత్రంలో నువ్వు ఎన్నికలేని వాడివి అయితే అయ్యి ఉండొచ్చు, కానీ నా దగ్గర మటుకు నువ్వు ఎన్నికమైన వాడివే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా దృష్టికి నువ్వు ఎట్ట కనిపిస్తున్నావు తెలుసా? బహు పరాక్రమం కలిగిన వాడుగా కనిపిస్తున్నావు. నేను నీ స్థాయి చూస్తున్నప్పుడు నువ్వు బహు పరాక్రమము కలిగిన వాడుగా కనిపిస్తున్నావు. ఇదిగో మిద్యానీయుల చేతిలో నుంచి ఇజ్రాయేలు సంరక్షే బాధ్యత నీదే, నీదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, దేవుని కార్యాలు చేయడానికి నేను ఎన్నికలేనివాడినే, నేను బలహీనుడినే, నేను చేతగాని వాడినే, నా శక్తి సరిపోదే, నా బలం సరిపోదే అనుకోవచ్చు. దేవుడు నో, నిన్ను ఆ విధంగా చూడాలా, నిన్ను బహు బలముగా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నువ్వు మందిరానికి బహు బలముగా ఉండాలని కోరుకుంటున్నాడు, నువ్వు సంఘానికి మంచి పిల్లర్గా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు నీలో చూసేది ఏం తెలుసా? బహు పరాక్రమాన్ని చూస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా గిద్యోనులాగా అనుకోవచ్చు, అయ్యా మనిషి గోత్రములో మేము ఎన్నికలేని వాళ్ళమయ్యా అంటే అనుకోవచ్చు నువ్వు. కానీ దేవుడు నిన్ను అటు చూడాలా. మనిషి గోత్రం నిన్ను ఎన్నికలేందుగా చూసింది, కానీ నేను మటుకు నేను అలా చూడాలా. వాళ్ళని నువ్వే రక్షించాలి. గిద్యోను దేవుడికి బహు పరాక్రమము కలిగిన వాడిగా కనిపిస్తా ఉన్నాడు. అమ్మా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో బహు పరాక్రమం గలదానిగా గలవాడుగా కనిపిస్తున్నావు? చెప్పమ్మా, ఏ విషయంలో దేవుడు నువ్వు బహు పరాక్రమం కలిగినది, బహు పరాక్రమం గలవాడు గాడు ఇతను అని దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని దగ్గర కనిపెట్టుకునే విషయంలోనా, అధికముగా బైబిల్ చదివే విషయంలోనా,
దేవుని పని చేసే విషయంలోనా, తగ్గించుకునే విషయంలోనా, విధేయత దేవుని దగ్గర చూపించే విషయంలోనా, యథార్థంగా జీవించే విషయంలోనా, ఆయనే నా దేవుడు, ఆయన తప్ప నాకు ఇంకెవరు లేరని చెప్పే విషయంలోనా, ఏ విషయంలో అమ్మా నీ పరాక్రమం, ఏ విషయంలో నీ బలం, నువ్వు ఏ విషయంలో ఆయన బహు పరాక్రమం కలిగిన కనిపిస్తున్నావు, బహు పరాక్రమం కలిగిన వాడు కనిపిస్తున్నావు? గుండెల మీద చేసుకొని చెప్పు. దేవుడు నీ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు ప్రార్థనలో బహు పరాక్రమం కలిగిన దానివి అనగలడా? అమ్మా నువ్వు తగ్గించుకునే విషయంలో బహు పరాక్రమం కలిగిన దానివి. అమ్మా నువ్వు జాలి చూపించే విషయంలో, నువ్వు ఇతరులను ఆదరించే విషయంలో బహు పరాక్రమం కలిగిన దానివి అంటాడా? ఏం అప్పచెప్తాడు నీవు దేవుని పని? దేవుని పని అప్పచెప్తాడైనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ మంది అవసరం లేదు గిద్యోను. అదేందయ్యా, 1000 మంది ఉంటే ఎక్కువ మంది అవసరం చాలు. ఇదిగో కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో గతికి వారు 300 మంది తాగుటకు మోకాళ్ళుని ప్రతి వాణ్ణి వేరువేరుగా చేయి. 300 మంది చాలు, 1000 మందిని చంపుతా. 300 మంది. చూడండి న్యాయాధిపతులు 7వ అధ్యాయం 22వ వచనం. న్యాయాధిపతులు యెహోవా దన్నంతటిలోను ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీదకు తిప్పెను. మనష్షే గోత్రములో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలు కూడుకొని తరిమేరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 300 మంది బోరలను ఊదినప్పుడు దండంతటిలోను ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. ఇజ్రాయేలు శత్రువుల మిద్యాలను అమాలీకులను వారే పొడుచుకొని చచ్చిపోయారు. యుద్ధం ఎవరు చేశారు? ఇప్పుడు యుద్ధం గిద్యోను చేశాడా, యెహోవా చేశాడా? నేను అంటున్నా, దేవుడు నిన్ను ఎన్నుకునే తట్లు నువ్వు ఉంటే చాలు, నీ యుద్ధం చేయవల్లే. నీ పక్షాన నుండి యుద్ధం ఆయన చేస్తాడు. ఆయన యుద్ధం చేసి, నాకు తెలియని మాట అదే, ఆయన యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఏమని పొగడగలను, ఆయన్ని ఏమని ఆయన ఆరాధించగలను? యుద్ధం ఆయన చేసి, కత్తులు ఆయన తిప్పి, నువ్వు బహుపరాక్రమం కలిగిన వాడై అంటున్నాడు. నువ్వు బహుబలవంతుడు అయ్యా అంటున్నాడు. ఆయన బహుపరాక్రమం కలిగిన వాడు, ఆయన సర్వ సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఇది గిద్యోను కంటే బలమైన వాడు, సొలొమోను కంటే జ్ఞానము కలిగిన వాడు. ఆయన వంటి వాడు ఎవరు లేరు ఈ లోకంలో. ఒక మనుషుణ్ణి నువ్వు బహుపరాక్రమం కలిగిన వాడే అని ఆయన చెప్పడం ఏంది? యుద్ధం ఆయన చేశాడు. పేరేమో ఎవరికి? గిద్యోనికి. పేరేమో యెహోవా ఖడ్గము. హల్లెలూయా. అందరి చేతుల పైకి ఎత్తాలి. హల్లెలూయా. ఈ మాట పలకండి, అందరి చేతుల పైకి ఎత్తి, యెహోవా ఖడ్గము. చదువమ్మా. యెహోవా ఖడ్గము. చదవండి, పెద్దగా అనాలి అందరూ. దీపతో పాటు మనం అందరం బ్రగదాం. యెహోవా ఖడ్గము. గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారట. ఏం వేశారంట? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారట.
మీ ప్రార్థనలో మీరు చేయాల్సింది అది, అయ్యా నా పక్షాన నువ్వు యుద్ధాలు చేయి, నా కుటుంబ పక్షాన్ని నువ్వు యుద్ధాలు చేయి, నా సంఘ పక్షాన్ని నువ్వు యుద్ధాలు చేయి. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని స్తుతించారంట, కనపరిచారట. నువ్వు దేవునికి పరాక్రమం గల బలాఢ్యుల్లా కనిపించాలా. నువ్వు ఏ విషయంలో కనిపించాలో నాకు తెలియదు. ఇదిగో ముగిచ్చేస్తున్నా. ఆయన చూస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నావు, ఆయన చూస్తున్నప్పుడు, ఆయన నిన్ను గమనిస్తున్నప్పుడు, ఆయన ఉపయోగపడే పాత్రగా నువ్వు ఉన్నావా? పాత్ర దేనికండి ఉపయోగపడేది? పాత్ర దేనికి ఉపయోగిస్తారు? ఏదైనా పాత్ర వంట చేసుకోవడానికి, నీళ్లు తీసుకోవడానికి, పాలు పోసుకోవడానికి కదా. ఆ పాత్ర బాగుంటేనే, అవునా? దానిలో చిల్లులు ఉంటే చిల్లుని అనుకో, అన్నం వండుకోవడానికి ఉపయోగపడద్దా? నీళ్ళు పోసుకోవడానికి, పాలు పోసుకోవడానికి? పాత్రకు చిల్లు ఉండకూడదు. ఏముండకూడదు? ఇదిగో గిద్యోను దేవునికి అదే విధంగా కనిపిస్తుంది. బహు పరాక్రమ కలిగిన వాడేను. కమాన్, నేను వాడుకోబోతున్నా. గిద్యోను వాడుకున్నట్లు ఆయన నన్ను వాడుకుంటాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. ఆయనకు నువ్వు కనపాల్సింది పరాక్రమము కలిగిన భక్తి, పరాక్రమం కలిగిన, బహు పరాక్రమం కలిగిన ప్రార్థన, బహు పరాక్రమం కలిగిన వినయం, బహు పరాక్రమం కలిగిన జాలి, దయ నీలో కనపడాలా. అవి కనపడలా. క్రైస్తవ విశ్వాసంలో తక్కువైపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో బహు పరాక్రమం కలిగిన వాడు నీ కోసం నా కోసం నలిగిపోయాడు. హల్లెలూయా. ఏ దేవుడైతే సింహాల నోళ్ళలో నుంచి దానియేలును రక్షించాడో, ఏ దేవుడైతే ఫరో దగ్గర నుంచి శారాన్ని తీసుకొని వచ్చాడో, ఏ దేవుడైతే యుద్ధము చేసి గిద్యోన్ని బహుపరాక్రమం గలవాడుగా అంటున్నాడో, ఆ దేవుడు తుచ్చితమైన నీ కోసం నా కోసం బహు పరాక్రమం కలిగిన వాడై ఉండి ఏమైపోయాడంట? నలిగిపోయాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, ఉమ్మిపడ్డాడు, వ్యసనాకాంతుడిగా, చూడనల్లని వాడిగా మారిపోయాడు. దేవుడు ఒక మాట అన్నాడు, నేను ప్రార్థిస్తే దూతల సమూహం వచ్చి ఆయన యుద్ధం చేయవల్లే కదా. ప్రార్థిస్తే చాలు. ఒక్క దూత అంట 1,00,000 మందిని పైనే చంపగలదంట. ఒక దూత, ఒక 10 దూతలు దిగొస్తే ఆ రోజు ఆయన ప్రార్థిస్తే పంపించడా దేవుడా? 10 లక్షల మందికి ఎక్కువ మంది ఉంటారా? 10 దూతలు చాలు కదా. 5 మంది దూతలు చాలు. మౌని అయిపోయాడు. ఎట్లాగైపోయాడు తెలుసా? పొదకు తేవబడిన గొర్రెపిల్ల ఏ విధంగా బొచ్చు కత్తిరించడానికి కొరకై పొదకు ఎలాగ తేవబడితే మౌనంగా ఉంటుందో, పరాక్రమము కలిగిన వాడు, మరణమును జయించగలిగిన సామర్థ్యము కలిగిన వాడు, దానియేలును సింహము నోటి నుంచి బయటకు తీసుకొచ్చిన వాడు నీ కోసం నా కోసం మౌనమైపోయాడు, కొట్టబడ్డాడు, రక్తం చిందబడింది, దెబ్బలు భరించాడు, ఎన్నిసార్లు మొయ్యలేక సిలువని కింద పడ్డాడు నా ప్రభువు నీ కోసం నా కోసం. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండి అయిపోతే 40 రోజులు ఉపవాసం ఉండి సాతాను చేత శోధింపబడిన తర్వాత పరలోకం నుంచి దూతలు ఏం చేసినాయంటే ఆయనకి కాళ్ళు పట్టినాయి. హల్లెలూయా. ఏం పట్టినాయి? కాళ్ళు పట్టినాయి. కాళ్ళు ఒత్తినాయి, చేతులు కాళ్ళు. ఆయన కూర్చొని పెట్టి పరలోకము నుండి దూతలు గగనము చీల్చుకొని దూతల కిందకు వచ్చినాయి. వచ్చి కాళ్ళు చేతులు ఒత్తినాయి. ఏం చేసినాయి? దూతల చేత పరిచర్య చేయించుకున్నాడు. నీకోసం వస్త్రహీనుడిగా మారిపోయాడు. నీకోసం వస్త్రహీనుడిగా కొట్టబడ్డాడు,
శీలలో కొట్టబడినాయి. ఆ చేతికి, ఈ చేతికి, ఆ కాళ్ళకి, ఈ పొట్టకి, తలపైన మొల కిరీటం, భయంకరమైన ఎండ, దప్పిక, నీరంతా అయిపోయింది. దప్పిక నీకోసం. ప్రియమైన విశ్వాసి, ఇవన్నీ నువ్వు రక్షింపబడతావని, నిన్ను పరలోక రాజ్యంలో నిన్ను చూడాలని, పరలోక రాజ్యంలో నిన్ను కలుసుకోవాలని, పరలోక రాజ్యంలో నీతో ముచ్చటించాలని, పరలోక రాజ్యంలో నేను కౌగిలించుకోవాలని సిలువ మీద అలా యాగమైపోయాడు. బహు పరాక్రమం కలిగిన వాడు. ఈ లోకంలో మనుషులందరికీ, బలవంతులందరికీ బలాన్ని చేకూర్చిన వాడు మౌని అయిపోయాడు. ఇంకా నువ్వు రక్షింపడకుండా ఉంటే, ఇంకా చూస్తూ ఉంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి సాగిపోదాం. పరాక్రమం కలిగిన బలాజ్యుడా, నువ్వు మనిషి గోత్రంలో ఎన్నికలైన వాడప్పటికీ నేను మటుకు నేను ఎంచుకుంటున్నా. దేవుడు నీతో కూడా అంటున్నాడు, నువ్వు ఎన్నికలేనప్పటికీ, నువ్వు ఎందుకు పనికిరానప్పటికీ నిన్ను ఎంచుకున్నాను. ఎందుకు చలనప్పటికీ నన్ను ఎంచుకున్నాను. నువ్వు నేనంటానికి ఇష్టం. అనా పైసగా పనికిరాని మనల్ని తన విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు. అంతకన్నా ఏం కావాలా? ఆయన రక్తమే నీ కోసం దారిపోసేసాడు. ఏం కావాలా? భర్త మర్చిపోయినా మర్చిపోలా, రాజు మర్చిపోయినా దానియేలు ఆయన మర్చిపోలే. మనుషులు ఇదిగో నువ్వు గోత్రంలో తక్కువ వాడు అని చెప్పి పక్కన పెట్టినా ఆయన మర్చిపోలా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వంటే ఆయనకి మహా ఇష్టం, నువ్వంటే మహా ప్రేమ, నిన్ను కలుసుకోవడానికి ఆయన ఇప్పుడు ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఆయన దృష్టికి అటు నిర్దోషిగా కనిపించాల్సిందే, లేకపోతే కుదరదమ్మా, లేకపోతే కుదరదే. బల్లకు సమీపిస్తున్నా, నీవు హృదయపూర్వకంగా ఆయన ఆరాధించు. ఆయన నీ ఆరాధనకు ఇదిగో నీ దగ్గర రావాలనుకుంటున్నాడు. నీ హృదయపూర్వక ఆరాధనకు ఆయన కరిగిపోవాలనుకుంటున్నాడు. ఆరాధించు.